నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ న్యూస్ ఎట్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తీవ్ర స్థాయికి కరోనా, అన్ని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు. పట్టణాల్లో త్వరలో భూసేకరణ, మధ్యతరగతికి ఇళ్లిచ్చేందుకు ఏపీ సర్కార్ నిర్ణయం. ఉపాధి నిధుల దారి మళ్లింపు కేసు, ఏపీ సర్కారుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. కరోనా వల్ల ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ, అందుకే అప్పులు చేశామన్న ఏపీ ప్రభుత్వం. టీఆర్ఎస్లోకి సాగర్, బీజేపీ కీలక నేతలు. ప్రచారం, ప్రలోభాలు లేకుండా ఎన్నికలకు జానారెడ్డి పిలుపు. రాష్ట్రాల్లోనూ పెట్టుబడుల ఉపసంహరణలు, కీలకమైన సూచనలు చేసిన నీతి ఆయోగ్. ప్రవీణ్ రావుకే వివాదాస్పద హఫీజ్పేట భూములు, హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్. కలకలం రేపుతున్న శ్రీవారి తాళ నీలాల స్మగ్లింగ్, తమకు సంబంధం లేదని టీటీడీ వాదన. నందిగ్రామ్ సమరానికి కౌంట్ డౌన్, ఉద్రిక్తతల మధ్య ప్రచారం పూర్తి, ఎల్లుండి పోలింగ్. ఇక వివరాలు చూద్దాం. సీఎం అభ్యర్థిపై ఏపీ బీజేపీ క్లారిటీ ఇచ్చిందా? ఏపీలో సత్తా చాటాలంటే అంతకు మించి మార్గం లేదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చిందా? బీజేపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పోగొట్టుకోవాలంటే అంతకు మించి మార్గం లేదని ఆలోచిస్తోందా? సోము వీర్రాజు వ్యాఖ్యలు ఏం చెబుతున్నాయి? రాష్ట్రానికి అధినేతగా పవన్ కళ్యాణ్ ను చూస్తారన్న సోము వీర్రాజు. జనసేన ఓట్ల కోసమే బీజేపీ స్టంట్స్ అంటున్న విపక్షాలు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం పూర్తయింది. ప్రచారంలో అన్ని పార్టీలు తమ స్టైల్లో దూసుకుపోతున్నప్పటికీ బీజేపీకి ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. అభ్యర్థిని చివరి నిమిషంలో ప్రకటించినప్పటికీ విస్తారక్, ప్రచారక్, ఇతర ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, నేతలను గ్రామాలు, మండలాల వారీగా పంపించింది బీజేపీ. అయితే సంఘకు సంబంధించిన కార్యకర్తలు క్షేత్రస్థాయిలో, రాష్ట్రంలో స్థానికంగా ఉన్న సమస్యలపై కాకుండా జాతీయ అంశాలను పదే పదే వల్లవేస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా హామీ, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు సరిగ్గా రాకపోవడం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇచ్చే విషయంలో ఏపీకి జరుగుతున్న అన్యాయం సహా పలు అంశాలపై బీజేపీ నేతల వద్ద సమాధానాలే. పైగా ప్రధాన ప్రత్యర్థి అయిన వైసీపీని కాకుండా టీడీపీని టార్గెట్ చేయడంపై కూడా విమర్శలొచ్చాయి. ఇక రూటు మార్చుకుంటే పార్టీకి నష్టం అనుభవించిన బీజేపీ పెద్దలు పవన్ ను సీఎం చేస్తాం అని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సోము వీర్రాజు వ్యాఖ్యలు బలపరుస్తూ పవన్ కళ్యాణ్ 100% సీఎం అభ్యర్థి అని జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జాతీయ పార్టీ బీజేపీకి చెందిన రాష్ట్ర అధ్యక్షులు ఈ విషయాన్ని స్వయంగా చెప్పారని, నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమని చెప్పారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే రాబోయే ముఖ్యమంత్రి అన్నారు. అవునా కదా? ఇది వాస్తవం. అటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. ఆయనని మనం బలంగా జన సైనికులుగా క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో మనందరం కూడా బాధ్యత తీసుకుని మన వంతు మనం నిజాయితీగా కృషి చేసినప్పుడే ఆ విజయం సాధించగలుగుతాం. సోము వీర్రాజు వ్యాఖ్యలపై ఇతర పార్టీల నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. తిరుపతి అభ్యర్థి విషయంలో ఇరు పార్టీల మధ్య గ్యాప్ వచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లో జన సైనికుల్ని ఆకట్టుకునేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్నారు. సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ ను సీఎంగా చేస్తామని ప్రకటించడం చూస్తే తమ పార్టీకి ప్రమాదమే అనే అనుమానం కలుగుతోందన్నారు నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఏపీకి కేంద్రం ద్రోహం చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ప్రజలు తిరస్కరిస్తారనే భయంతోనే జనసేన ఓట్ల కోసం పవన్ సీఎం అని చెబుతున్నారని దుయ్యబట్టారు. సోము వీర్రాజుకు చిత్తశుద్ధి ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. సంస్థాగతంగా ఎటువంటి బలం లేని బీజేపీ తిరుపతిలో కేవలం జనసేనాని పవన్ కళ్యాణ్ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్న మాట వాస్తవం. అందుకే ఏప్రిల్ 3న పవన్ కళ్యాణ్ తిరుపతిలో ఎన్నికల ప్రచారానికి ముందే బీజేపీ అస్త్రాలు సిద్ధం చేస్తోందంటున్నారు. రెండేళ్ల కిందట చేపట్టిన ఉపాధి హామీ పనుల బిల్లులు ఇప్పటికీ చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇస్తామని అఫిడవిట్ దాఖలు చేసి కూడా చెల్లించకపోవడంపై
మండిపడింది. సంతృప్తికరమైన అఫిడవిట్ దాఖలు చేయకపోతే సీఎస్ను హైకోర్టుకు పిలిపిస్తామని హెచ్చరించింది. 2018 అక్టోబర్ నుంచి 2019 మార్చి వరకు వివిధ పంచాయతీల్లో చేపట్టిన ఉపాధి హామీ పనులకు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని అనేక మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 7 లక్షల పనులకు 4,500 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని, పనులు చేసిన వారిని కావాలని ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పిటిషనర్లు ఆరోపించారు. ఈ అంశంపై హైకోర్టులో దాదాపుగా 5 నెలలుగా వాదనలు కొనసాగుతున్నాయి. 5 లక్షల రూపాయల్లోపు చేపట్టిన పనులకు 20% తగ్గించి బిల్లులు చెల్లిస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే అమలు చేయలేదు. ఇచ్చిన హామీని ఎందుకు అమలు జరపలేదని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇదే సమయంలో లేబర్ కాంపోనెంట్ కు డబ్బులు ఇచ్చామని, మెటీరియల్ కాంపోనెంట్ కు ఇంకా డబ్బులు చెల్లించాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు. ఈ వాదనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మెటీరియల్ లేకుండా లేబర్ కు, కాంపోనెంట్ కు బిల్లులు ఎలా చెల్లించారని హైకోర్టు ప్రశ్నించింది. ఏడు లక్షల పనులకు 3,700 కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వాల్సి ఉందని, కేంద్రం నుంచి నిధులు రాలేదని ప్రభుత్వం తరపు లాయర్లు చెప్పారు. దీనిపై పిటిషనర్ల తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి నిధులు విడుదల చేసిందని, ఆలస్యంగా చెల్లించాల్సి వస్తే 12% వడ్డీతో మీరే ఇవ్వాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఏపీకి రాసిన లేఖలో పేర్కొన్న విషయాన్ని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఆ సంవత్సరానికి కేంద్రం నిధులు మంజూరు చేయకుండా తర్వాత సంవత్సరాలకు ఎలా ఇస్తుందని ప్రశ్నించింది. తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కూడా అమలు చేయలేకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన సమాధానాలు ఇవ్వడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2 వారాల్లో ఎన్ని పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, వచ్చిన నిధులు ఏమయ్యాయి, చెల్లించాల్సిన బిల్లుల మొత్తం ఎంత తదితర వివరాలతో పూర్తి స్థాయిలో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ సరైన అఫిడవిట్ దాఖలు చేయని పక్షంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. కేసు విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. శ్రీవారి తలనీలాలు అక్రమంగా దేశం దాటిపోతున్నాయి. ఎవరు తరలిస్తున్నారో తెలియదు, కానీ స్మగ్లింగ్ చేస్తున్నారని మాత్రం స్పష్టమైంది. అయితే టీటీడీ మాత్రం తమకు సంబంధం లేదంటోంది. ఈ ఆక్షన్లో కొనుక్కున్న వారు అలా స్మగ్లింగ్ చేస్తున్నారని వాదిస్తోంది. శ్రీవారికి భక్తులు సమర్పిస్తున్న తలనీలాలు అక్రమంగా దేశం దాటి చైనాకు స్మగ్లింగ్ జరుగుతున్న విషయం బయటపడటం సంచలనం రేపుతోంది. భారత్ మయన్మార్ సరిహద్దుల్లో 2 కోట్ల విలువైన వెంట్రుకలను స్మగ్లింగ్ చేస్తున్న 2 లారీలను సరిహద్దు భద్రతా దళాలైన అస్సాం రైఫిల్స్ బృందాలు పట్టుకున్నాయి. ఈ లారీల గురించి ఆరా తీస్తే వారికి కీలక విషయాలు తెలిసాయి. ఆ జుట్టు అంతా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిందని తేలింది. ఇదే విషయం చెబుతూ స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు. శ్రీవారి భక్తులు అత్యంత భక్తితో తలనీలాలు సమర్పిస్తారు. తాము శ్రీవారికి భక్తితో సమర్పించినవి ఇలా స్మగ్లింగ్ వస్తువుగా మారడం అక్రమార్కుల గుప్పిట్లో చిక్కుకున్నాయని భక్తుల్లో కలవరానికి కారణమైంది. అందరి చూపు టీటీడీ వైపు పడింది. ఈ వ్యవహారంపై టీటీడీ బోర్డు స్పందించింది. బోర్డర్లో చైనాకు స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన వెంట్రుకలతో టీటీడీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. తాము ఈ యాక్షన్లో వెంట్రుకలను అమ్మేస్తామని, కొనుక్కున్న వారు ఎలా తరలిస్తున్నారో, ఎక్కడికి తరలిస్తున్నారో టీటీడీకి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. తరలిస్తున్న భద్రతా సంస్థలు ఎవరో చెబితే స్మగ్లింగ్ చేస్తున్న వారి పేర్లను బ్లాక్ లిస్టులో పెడతామని టీటీడీ అధికారులు చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంలో టీటీడీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలు అది కాంట్రాక్టర్లు తరలిస్తుందా లేక గూడపుటాని ఏమైనా జరుగుతోందా అని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ యాక్షన్లో నేరుగా కొనుగోలు చేసిన వారు రాజమార్గాన ఎగుమతి చేసుకుంటారు, కానీ స్మగ్లింగ్ చేయాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరపాల్సి ఉందంటున్నారు. అసలు శ్రీవారికి భక్తులు సమర్పిస్తున్న తలనీలాల పరిమాణమెంత, ఎంత మేర ఈ యాక్షన్లో అమ్ముతున్నారు, ఏమైనా అక్రమ మార్గాన తరలిపోతుందా, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రావాల్సి ఉంది. అక్రమంగా సేకరించిన తల వెంట్రుకలు కాబట్టే
బిల్లులు లేక స్మగ్లింగ్ చేస్తున్నారని పలువురు నేతలు అనుమానిస్తున్నారు. భక్తులందరూ ప్రేమతో ఇచ్చిన ఆ బొచ్చును కూడా మీరు వదలలేదంటే మీరు మామూలు వాళ్ళు కాదురా బాబోయ్. చాలా స్పష్టంగా ఆధారాలతో సహా దొరికారు కదా, తీసుకెళ్తా. మరి ఇప్పుడు ఏం చేస్తారు? తలనీలాలు మరి ఈ రకంగా మరి తరలిపోవటం మరి చాలా దురదృష్టం, అన్యాయం. భగవంతుడికి సంబంధించి, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించి ₹1 కొట్టేసినాడు కూడా బాగుపడిన దాఖలాలైతే లేవు. ఇప్పటికే టీటీడీ వ్యవహారాలపై అనేక రకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జుట్టును కూడా స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయి. దీనిపై తమకు సంబంధం లేదని టీటీడీ మొక్కుబడిగా ప్రకటించడం వివాదాస్పదమవుతోంది. ఎవరెవరు ఈ యాక్షన్లో ఎంతెంత మేర పాడుకున్నారో బయటపెట్టి ఎవరు స్మగ్లింగ్ చేస్తున్నారో వెల్లడించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. వారెవరూ కాకపోతే ఇతరులకు శ్రీవారి తలనీలాలు ఎలా వచ్చాయో చెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని రంగంలోకి దింపాయి. ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు ఆయా పార్టీల నేతలు. తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలోనే మకాం వేశారు. తిరుపతి ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 26 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం ఒక్కరోజే ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కలిపి 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ నుండి గురుమూర్తి, టీడీపీ నుండి పనబాక లక్ష్మి, బీజేపీ జనసేన నుంచి రత్నప్రభ, కాంగ్రెస్ పార్టీ నుండి చింతామోహన్ సహా మొత్తంగా 26 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నామినేషన్లను రేపు పరిశీలించనున్నారు అధికారులు. తిరుపతి ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసే ప్రయత్నం చేశారు ఓటుకు నోటు కేసులో నిందితుడు మత్తయ్య. అయితే కన్వర్టెడ్ క్రిస్టియన్ కావడంతో అధికారులు రిజెక్ట్ అవుతుందన్నారు. దీంతో మత్తయ్య తన అనుచరులతో కలిసి నెల్లూరు కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేశారు. నామినేషన్ పత్రాలు చించివేసి నిరసన తెలిపారు. రాజ్యాంగం ప్రకారం తమకు ఉన్న హక్కులను అధికారులు కాలరాస్తున్నారని ఆరోపించారు మత్తయ్య. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్లు పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయాలు కనిపిస్తున్నాయి. అందరిలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ రిచ్గా నిలిచారు. మొత్తం ఆస్తులు 24.68 కోట్లు కాగా రత్నప్రభ పేరిట దాదాపు 19.50 కోట్ల ఆస్తిపాస్తులున్నాయి. ఆమె చేతిలో 25,000 రూపాయల నగదు మాత్రమే ఉంది. వివిధ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు 2.81 కోట్లు, బాండ్ల రూపంలో 28,000, తపాలా పొదుపు ఖాతాలో 4 లక్షల రూపాయలు ఉన్నాయి. 52 లక్షల విలువైన బంగారం, 1,95,000 విలువైన 3 కేజీల వెండి ఉంది. ఎస్బీఐలో ఆమె పేరిట 2.43 లక్షల రూపాయలు రుణం ఉంది. 9 సార్లు తిరుపతి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి 6 సార్లు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ కు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని అఫిడవిట్లో ప్రస్తావించారు. అయితే కుటుంబ ఆస్తులు 3.27 కోట్ల రూపాయలు ఉన్నట్లు చూపించారు. తిరుపతిలో 20 సెంట్ల వ్యవసాయేతర భూమి, రామచంద్రనగర్లో 95 లక్షల విలువైన వాణిజ్య భవనం ఉంది. ఇవన్నీ భార్య చింతా రేవతి పేరున ఉన్నాయి. చింతామోహన్ వార్షికాదాయం 6.10 లక్షలుగా అఫిడవిట్లో ప్రస్తావించారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి మొత్తం ఆస్తులు 7.73 కోట్ల రూపాయలుగా చెప్పారు. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గురుమూర్తి కుటుంబ ఆస్తులు 47.25 లక్షలు కాగా ఆయన పేరిట కారు కూడా లేదట. గురుమూర్తి పేరున 10,66,515 రూపాయలు విలువైన చరాస్తులున్నాయి. భార్య నవ్య కిరణ్ పేరు మీద 24,92,529 రూపాయల విలువైన చరాస్తులున్నాయి. ఎలాంటి అప్పులు, క్రిమినల్ కేసులు లేవు. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్ వేసి ప్రచారంలో దూకుడు పెంచారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో కీలక నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఉపసమరానికి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 78 మంది అభ్యర్థులు 128 నామినేషన్లు వేశారు. పోటాపోటీగా నామినేషన్లు వేసిన అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీల ఎత్తులకు పై ఎత్తులు వేసే పనిలో బిజీ అయిపోయారు. సాగర్ ఉప ఎన్నికలో రాజకీయాల్లో కీలక మలుపులు తిరుగుతున్నాయి.
గెలుపుపై ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచేందుకు రెడీ అవుతున్నారు. ఇక సాగర సమరంలో బీజేపీ ఎపిసోడ్ ఆసక్తి కలిగిస్తోంది. ముందు నుంచి ప్రచారంలో ఉన్న వారికి కాకుండా కొత్త వారికి టికెట్ ఇచ్చి షాక్ ఇచ్చింది బీజేపీ. దీంతో పార్టీలో అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. సీనియర్ నేతలు కడారి అంజయ్య టీఆర్ఎస్ లో చేరగా నివేదితారెడ్డి కూడా గులాబీ గూటికి వెళ్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఉప ఎన్నికల్లో గెలుపుపై జానారెడ్డి భారీగానే ఆశలు పెట్టుకున్నారు. సొంత నియోజకవర్గం కావడం, ఇప్పటికే చాలా సార్లు అదే ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో ఈసారి కూడా గెలుపు తనదేననే నమ్మకంతో ఉన్నారు జానా. నామినేషన్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నామినేషన్ వేసి ప్రచారానికి వెళ్లకుండా డైరెక్ట్ గా పోలింగ్ కే వెళ్దామని, అప్పుడు ఎవరు గెలుస్తారో వారిదే నిజమైన గెలుపు అన్నారు జానా. నేను ఓటమిని అంగీకరించిపోవటానికి ఉంటే మంచిదే కదా. నేను ఓడిపోతే నువ్వు గెలిస్తే చాలా సంతోషంగా, ఈ ప్రలోభాలు లేదు, డబ్బు ఖర్చు లేదు, న్యూసెన్స్ లేదు, ఒకరికొకరు పరిశుపదజాలం లేదు, మీకు సంతోషం ఉంటుంది కదా కదా. కానీ నేను చెప్తున్నది వేరు, మీరు అర్థం చేసుకుంటున్నది వేరు. అటు టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కూడా పార్టీ బలంపైనే ఆశలు పెట్టుకున్నారు. తండ్రి సెంటిమెంట్, సామాజిక వర్గం సపోర్ట్ తో పాటు సానుభూతి వర్కౌట్ అవుతుందని హోప్ లో ఉన్నారు. నకిరేకల్ మండలం పాలెంలో తన తండ్రి సమాధికి పూలమాలలు వేసి నివాళులర్పించిన భగత్ భావోద్వేగానికి లోనయ్యారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరూ 2018లో ఏ విధంగా మా నాన్నగారిని వాళ్ళ ఆశీస్సులతో గెలిపించారో అదేవిధంగా ఈరోజు వాళ్ళ నోముల నరసింహ కొడుకుగా ముందుకు వస్తున్నందుకు వాళ్ళ ఆశీస్సులు తప్పుగా ఉంటాయని 5 సంవత్సరాల కోసం మాకు ఓటేసి గెలిపించి ఈరోజు నోముల నరసింహయ్య గారు ప్రతి ఒక్క అభివృద్ధి దిశగా ఆయన పనిచేస్తూ 2 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోవడం నిజంగా మా కుటుంబానికి తీరని లోటు. సాగర మధురంలో రెడ్డి, బీసీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉండడంతో కులాల వారి ఓట్లపై లెక్కలేసుకుంటున్నారు నేతలు. మరి సాగర్ లో లైగర్ ఎవరవుతారో చూడాలి. ప్రధాని నరేంద్ర మోదీ నయా పాలిటిక్స్, నయా ట్రెండ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. చాయ్వాలా దగ్గర నుంచి మొదలైన మోదీ ప్రస్థానం నేడు మోదీ 2.0గా సరికొత్త అవతారం ఎత్తారు. ట్రెండీ పాలిటిక్స్కే ట్రెండ్ సెట్టర్గా నిలుస్తున్నారు మోదీ. 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో తనదైన స్టైల్లో ప్రచారం చేస్తూ మోదీ దూసుకుపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజెంట్ ట్రెండ్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఈ 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగురవేసేందుకు మోదీ తనదైన స్టైల్లో ప్రచారం చేస్తున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అనే సామెత ప్రధాని మోదీకి సరిగ్గా సరిపోతుంది. ఏ రాష్ట్రంలో అడుగు పెడితే ఆ రాష్ట్ర స్థానిక సమస్యలనే ప్రస్తావిస్తూ సెంటిమెంటు రాజకీయాలకు తెరలేపుతున్నారు. బలంగా ఉన్న పార్టీలను బలహీనపరచడమే మోదీ టార్గెట్. ఎక్కడ ఏ బాణాన్ని వదిలితే ఏ పిట్ట పడుతుందో ప్రధాని మోదీ 2.0కి బాగా తెలుసు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడుకు వెళ్లిన మోదీ డీఎంకే, కాంగ్రెస్ కూటమిపై తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. సీఎం పళనిస్వామి తల్లిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత ఏ రాజా పేరును ప్రస్తావించకుండా పరోక్ష విమర్శలు గుప్పించారు. తల్లిని అవమానించిన వారు అధికారంలోకి వస్తే అనేక మంది మహిళలకు అదే పరిస్థితి ఎదురవుతుందంటూ మదర్ సెంటిమెంటు బాణాన్ని వదిలారు. రాష్ట్ర మహిళలను అవమానిస్తే తమిళులు సహించరని వారిలో సెంటిమెంటును రగిలించే ప్రయత్నం చేశారు. కేంద్ర మాజీ మంత్రిని ఉద్దేశిస్తూ కాలం చెల్లిన 2G మిసైల్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళ మహిళలే లక్ష్యంగా ఆ మిసైల్ పనిచేస్తుందని ఎద్దేవా చేశారు. ఇక పశ్చిమ బెంగాల్లో పర్యటించిన మోదీ దీదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. బంగాల్లో శోభ మజుందార్ అనే వృద్ధురాలు మరణించిన విషయాన్ని కూడా మోదీ ప్రస్తావించారు. భావజాలాలు వేరుగా ఉన్నాయనే కారణంతో టీఎంసీ గుండాలు దారుణంగా ఆమెపై దాడి చేసి చంపేశారని ఆరోపించారు. అంతకుముందు కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్లో పర్యటించిన మోదీ బెంగాల్ ఓటర్లను ఆకట్టుకునేందుకు అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తాజాగా కేరళలో క్రిస్టియన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు
పాలక్కడ్ ఎన్నికల ప్రచారంలో పసిడి కుంభకోణాన్ని ప్రస్తావించారు మోదీ. కొన్ని వెండి ముక్కల కోసం యేసు ప్రభువును మోసం చేశాడు జూదాస్. అలాగే కొన్ని బంగారు ముక్కల కోసం రాష్ట్ర ప్రజలను ఎల్డీఎఫ్ మోసం చేస్తుందన్నారు. వామపక్షాలు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు విపక్షాల నేతను చంపడం, కొట్టడం సహా హింసాత్మక చర్యలకు పాల్పడుతూ గూండాల్లా ప్రవర్తించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు కూటముల మ్యాచ్ ఫిక్సింగ్ పై యువత తొలిసారిగా ప్రశ్నించారని, ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పుకు సంకేతమన్నారు. కేరళ నిజమైన పుత్రుడు మెట్రో ప్యాన్ శ్రీధరన్ అని, ఆయన శక్తికి మించి ఆలోచిస్తారని ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు మోదీ. UDF's direct attack on Kerala's culture. These parties are ashamed of the culture of our land. Leaders still behave like junior level goons. Under their eyes and with their blessings, political rivals are killed, hacked, beaten. మొత్తానికి మోదీ 2.0 పాలిటిక్స్ కి తెరలేపుతున్నారు. సెంటిమెంటే ప్రధాన ప్రచార అస్త్రంగా మలుచుకొని ఓటర్లను తన వైపు తిప్పుకునేలా సరికొత్త స్టైల్లో ప్రచారం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది. బెంగాల్లో 30 స్థానాలకు ఏప్రిల్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ జరగనుంది. రెండో దశలో భాగంగా బెంగాల్లోని దక్షిణ 24 పరగణాలు, బంకురా, పూర్వ మిద్నాపూర్ జిల్లాల్లోని నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. సీఎం మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి పోటీ చేస్తున్న నందిగ్రామ్పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పార్టీలు హోరాహోరీగా ప్రచారం సాగించాయి. బెంగాల్లో మొత్తం 8 దశల్లో పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు రెండో దశలోని నియోజకవర్గాలే కీలకం కానున్నాయి. ఈ దశలో 30 స్థానాలకు గాను 171 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 152 మంది పురుషులు కాగా 19 మంది మహిళలు ఉన్నారు. ఇటు అసోంలోనూ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. రెండో దశలో 39 స్థానాలకు ఏకంగా 345 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 26 మంది మహిళలు ఉన్నారు. ఇక మిగిలిన వార్తల వివరాల్లోకి వెళ్తే, సూయిజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక చిక్కుకుపోవడంతో అక్కడే ఉన్న ఓ గ్రామం ఇప్పుడు ప్రపంచానికి పరిచయం అయింది. ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ఆ గ్రామం ఇప్పుడు నౌక తీసుకువచ్చిన వారికి ఆశ్రయాన్నిచ్చింది. మీడియా ప్రతినిధులకు అడ్డాగా మారింది. ఎవర్ గివెన్ నౌకతో పాటు ఇప్పుడు ఆ గ్రామం విశిష్టత కూడా అందరికీ తెలిసిపోయింది. సూయిజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక చిక్కుకుపోవడం ఓ గ్రామానికి బాగా ఉపయోగపడింది. సూయిజ్ కెనాల్ సమీపంలోని అమీర్ అనే గ్రామం వద్ద రాత్రికి రాత్రే వెలిసిన ఓ భవనం వల్లే ఎవర్ గివెన్ నౌక ప్రత్యక్షమైంది. ఓ పక్క అధికారులు సముద్రంలో టగ్బోట్ల సాయంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో మీడియాను అక్కడికి అనుమతించలేదు. దీంతో అక్కడి సిబ్బంది ఫోన్లలో తీసిన ఫోటోలు, వీడియోలు, దీంతో పాటు ప్రైవేట్ ఉపగ్రహ చిత్రాలు దిక్కయ్యాయి. ఈ సమయంలో అమీర్ గ్రామంపై అందరి దృష్టి పడింది. ఇక్కడి నుంచి ఓడ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఏర్పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వార్తా సంస్థల సిబ్బంది అమీర్ గ్రామానికి రావాల్సి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీ జలమార్గం సూయిజ్ కాలువ పక్కనే ఉన్న ఈ గ్రామం మాత్రం అత్యంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడి వారు ఎక్కువగా చిన్ని కమతాల్లో వ్యవసాయం సాగు చేయడంతో పాటు పశువుల పెంపకం చేస్తుంటారు. ఆ కాల్వను వారు తమ గౌరవానికి చిహ్నంగా భావిస్తుంటారు. మా కాల్వ అని గర్వంగా చెప్పుకుంటారు. గమాల్ అబ్దుల్ నాసర్ హయాంలో ఈ కాల్వను జాతీయం చేశారు. ఆ ఘటన ఈజిప్టు వాసుల్లో జాతీయ భావాలను పెంచింది. ఈ గ్రామవాసులు ఇప్పటికీ గమాల్ అబ్దుల్ నాసర్ను గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ గ్రామం నుంచి కొంతమంది సమీపంలోని సూయజ్ పట్టణానికి వెళ్లి వివిధ రకాల పనులు చేస్తుంటారు. 1967లో ఈ ప్రాంతంలో యుద్ధాలు జరగటంతో ప్రజలు గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోయారు. 1970లో తిరిగి గ్రామాలకు వచ్చారు. ఆ సమయంలో కేవలం
గ్రామస్తులను మాత్రమే అనుమతించారు. వీరు సూయజ్ కాల్వ సమీపంలోనే ఉన్న నౌకలు ఎంతో అరుదుగా మాత్రమే ఇక్కడ ఆగుతాయి. ఒక్కసారి కాలువలోకి నౌక ప్రవేశించిందంటే దాని వెనుక మరికొన్ని ఉంటాయి. దీనికి తోడు నౌక కంట్రోల్ సూయిజ్ అథారిటీ నియమించిన సిబ్బంది చేతిలో ఉంటుంది. పరిమిత దూరం ప్రయాణించాక వీరు కూడా మారుతుంటారు. దీంతో కాల్వ మధ్యలో నౌకలు ఆగే ప్రసక్తే ఉండదు. వారం రోజుల క్రితం అనూహ్యంగా కాలువలో ఇరుక్కుపోయిన భారీ కంటైనర్ నౌకతో అమీర్ గ్రామం ప్రపంచానికి పరిచయమైంది. ఈ భారీ కంటైనర్ నౌకను బయటికి తీయకపోతే ప్రపంచమే స్తంభించిపోతుందన్నంత ఆందోళన వ్యక్తమైంది. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి దేవుడి మీదే భారం వేసి వేచి చూస్తున్నారు. పౌర్ణమి రోజున సూపర్ మూన్ దర్శనమిచ్చాడు. అంతేకాదు భారీగా అలలు ఎగిసిపడ్డాయి. అంతే, అంతటి భారీ నౌక సైతం కదిలిపోయింది. ఎక్కడో సముద్రంలో 18 అడుగుల లోతున ఇరుక్కున్న నౌకను రాకాసి అలలు బయటపడేశాయి. అంతే, ఈ అద్భుత దృశ్యాన్ని చూసి అక్కడున్న సిబ్బంది అంతా అవాక్కయ్యారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరి కాసేపట్లో కిరాక్ న్యూస్ చూస్తూనే ఉండండి. ABN